ఇదిగోండి కంద పచ్చడి. మీకు ఈ కంద పచ్చడి ఎలా పట్టుకోవాలో పక్కా కొలతలతో చేసి చూపిస్తాను. మీరు కూడా తయారు చేసుకోండి. సూపర్ టేస్ట్గా ఉంటుందండి. వేడి అన్నంలోకి అంత పచ్చడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకొని తినండి. అసలు అద్భుతం అనమాట. అంతకంటే ఏముంటుందండి, అసలు ఎంత రుచిగా ఉంటుందో జీవితానికి ఇంకేం కావాలనిపిస్తుంది. అంత రుచి అనమాట ఈ పచ్చడి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వచ్చేసరికి ఒక మంచి నిలవ పచ్చడి చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. సంవత్సరం అంతా కూడా చెక్కు చెదరకుండా తాజాగా చాలా రుచిగా ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు అంత పచ్చళ్ళ సీజన్ కదండి, కొత్త కారాలు పట్టుకోవటం ఇవన్నీ హడావుళ్ళు ఉంటూ ఉంటాయి కదా. అయితే నేను చూపించే పచ్చడి అసలు పాతకాలం నాటిదండి. మీలో కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. కంద నిలవ పచ్చడి అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. సులభంగా ఎలా పట్టుకోవాలో నేను పక్కా కొలతలతో చేసి చూపిస్తాను, చూడండి. ఇదిగోండి కంద వచ్చేసరికి నేను 1/2 కేజీ తీసుకున్నాను. ఈ కందని చెక్కు తీసేసి శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకున్నాను అనమాట. ఈ నిలవ పచ్చళ్ళకి దేనికైనా సరే, ఆఖరికి ఏ పచ్చళ్ళైనా 10 రోజులు నిలవ ఉండే పచ్చళ్ళైనా సరే తడి అనేది లేకుండా చూసుకోండి అమ్మా, పచ్చళ్ళు పాడవకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ కందని తురుముకుందాం. ఇదిగోండి ఇట్లా ఎండు కొబ్బరి తురుము ఉంటుంది చూసారా, దాంతో తురుముకోండి. నా దగ్గర ఇట్లా పెద్ద హోల్స్ ఉన్నది ఉంది, దాంతో తురుముతున్నాను. మీ దగ్గర చిన్న హోల్స్ ఉన్న తురుము ఉన్నా కానీ దాంతో తురుము వేసుకోవచ్చు. ఇదిగోండి అమ్మా, అంతా కూడాను ఈ విధంగా తురుముకోండి. ఇదిగోండి కంద ఈ విధంగా తురుముకున్న తర్వాత 100 గ్రాములు చింతపండు తీసుకోండి. ఈ చింతపండు వచ్చేసరికి కొత్త పండు తీసుకోండి అమ్మా. ఇప్పుడు కొత్త పండు వస్తుంది. శుభ్రంగా దీన్ని కడిగి గోరువెచ్చటి నీళ్ళలో నానబెట్టి గుజ్జు పిండుకుందాం. ఆ గుజ్జుని పొయ్యి మీద పెట్టి బాగా ఎగరబెట్టుకుందాం, సరేనా? ఇప్పుడు ఈ తురుముకున్న కందని ఒక బౌల్లోకి తీసుకోండి. అందులో మనం 80 గ్రాములు ఉప్పు వేసుకోవాలి. మా కొలతలు కరెక్ట్గా వినండి. అలాగే 2 స్పూన్లు ఎండబెట్టి పొడి చేసుకున్న ఆవపిండి, అలాగే 1 స్పూను మెంతిపిండి అన్నమాట. కారం వచ్చేసరికి 140 గ్రాములు తీసుకోండి. ఇదిగోండి చింతపండు ఈ విధంగా గుజ్జు తీసి పెట్టుకున్నాను. ఆ గుజ్జును వేసి కలుపుకుందాం మనం. ఇదిగోండి స్టవ్ వెలిగించి బాండి పెట్టుకున్నాను. ఈ ఆయిల్ శనగ నూనె పోసుకోవాలన్నమాట. 400 గ్రాములు శనగ నూనె పోసుకున్నాను. అయితే చింతపండు గుజ్జు మాత్రం బాగా దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకోండి అమ్మా. నీళ్ళగా ఉందనుకోండి పచ్చడి పాడైపోతుంది అనమాట. బాగా గుత్తగా నేను చూపించాను కదా, ఆ విధంగా ఉడికించుకోండి. అయితే ఈ కంద పచ్చడి వచ్చేసరికి మా అమ్మ చాలా బాగా పట్టేదమ్మా. అసలు ఎంత బాగా చేసేవాళ్ళు అంటే, తనకి ఇష్టం కూడా కంద పచ్చడి. తను అప్పట్లో ఏం చేసేవాళ్ళంటే, మేము చిన్నపిల్లలప్పుడు రోట్లో వేసి రుబ్బేవాళ్ళు, కాటికలాగా చేసేదన్నమాట. చాలా టేస్టీగా ఉండేది. అయితే వయసు పెరిగిన తర్వాత ఏం చేసిందంటే అమ్మ, గ్రైండర్కి ఇవ్వటం అలవాటు చేసుకుందండి. గ్రైండర్లో రుబ్బించుకొచ్చేవాళ్ళు. అత్తయ్య వాళ్ళు వచ్చేసరికి అన్న ఇట్లా తురిమి పెట్టేవాళ్ళు అనమాట పచ్చడి. సరే ఇక నేను తర్వాత అత్తయ్య వాళ్ళు పట్టేటట్టు అలవాటు చేసుకున్నాను. అసలు అమ్మకండి 13-15 రకాల పచ్చళ్ళు వచ్చండి. అసలు ఎలా వచ్చో కూడా అర్థం కాదు. ఎట్లా నేర్చుకున్నావమ్మా నువ్వు ఈ పచ్చళ్ళన్నీ అని అడిగేవాళ్ళం. అట్లా జాడీలకి పట్టి పెట్టేవాళ్ళు, ఇంత జాడీలకి వాసన కట్టేవాళ్ళు అనమాట క్లాత్. అమ్మకు వచ్చేసరికి అంటే తను ప్రతిరోజు కూరలు చేసినా కానీ ఈ పచ్చళ్ళు అనేవి ఉండేదండి. అంటే 7 పిల్లలం కదా, ఒక పూట ఉన్నా లేకపోయినా కొంచెం కూర ఉన్నా ఈ పచ్చళ్ళు తీసి వాడుకునేవాళ్ళం అనమాట. అట్లాగా చాలా కష్టపడేవాళ్ళండి అమ్మ. అమ్మది వచ్చేసరికి బాల్య వివాహం. మరి 3వ ఏట పెళ్ళయింది, 15వ ఏట నాయనమ్మ దగ్గరకు వచ్చింది. మళ్ళా ఇరుగు పొరుగు కబుర్లకి వెళ్ళటమే,
ర్యాష్గా మాట్లాడటమే అవి అసలు తెలియదండి. చాలా సాత్వికురాలు అమ్మ అయితే. ఖాళీ సమయం దొరికింది అనుకోండి, పేపర్ చదువుకుంటూ ఉండేవాళ్ళు. ఆ పేపర్ చదివే అలవాటు అనేది అమ్మ దగ్గర నుంచే వచ్చింది మా అందరికి కూడాను. నాకు అంతే, పేపర్ చదవందే నిద్రపోలేను, అంత అలవాటు అనమాట. అమ్మా నువ్వు ఎట్లా నేర్చుకున్నావమ్మా అని అడిగేవాళ్ళం అండి. అన్ని రకాల పచ్చళ్ళు పట్టేది. అసలు ఎంత ఆశ్చర్యం. అయితే ఈ పచ్చళ్ళలో ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు ఎమోషనల్గా కొంచెం ఇదవుతుంటానండి నేనైతే. ఎందుకంటే మా మూడో అన్నయ్య వచ్చేసరికి ఈ కంద పచ్చడి కానీ, చలిపిండి కానీ, పప్పుల పొడి కానీ చాలా ఇష్టం అనమాట ఆయనకి. అంత ఇష్టంగా తినేవాడు. మూడో అన్నయ్య అంటే ఆ, మాకందరికి ఒక తండ్రి లాగా అండి. ఎందుకంటే నాన్న వచ్చేసరికి నా 9వ ఏట చనిపోయారు నాన్న. అమ్మ ఆ రోజు వరకు ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఎరగరు. కానీ కుటుంబాన్ని పోషించడానికి మాది బియ్యం కొట్టు ఉండేది. ఇక అన్నయ్యకి వచ్చేసరికి ఎంత 15-16 ఏళ్ళు ఉండేయేమో. అన్నయ్య అమ్మకి సపోర్ట్గా నిలబడి షాప్ దగ్గరికి తీసుకెళ్ళి అమ్మతో పాటు తను కష్టపడి మా అందరినీ పెంచి పెద్ద చేశారండి. అన్నయ్య అంటే కూడా బాగా అభిమానం. ఈ వంటలు చేసేటప్పుడు ఇక అన్నయ్య వీళ్ళందరూ గుర్తు వస్తుంటారనమాట. వదిన మేమందరం ఉంటాం కదా వర్క్ షాప్ దగ్గర, ఈ చలిపిండి చేస్తున్నాం అనుకోండి, ఏ వెంకటేశ్వర్లకు భలే ఇష్టం కదా ఈ చలిపిండి అని చెప్పి. మా రెండో అన్నయ్య ఉన్నారు, ఇప్పుడు తను ఉన్నారండి. ఆ అన్నయ్యకి వచ్చేసరికి పెసర పొంగల్ అంటే ఇష్టం. నాకు కూడా పెసర పొంగల్ ఇష్టం, అన్నయ్యకి పెసర పొంగల్ ఇష్టం కదా శివకి అని చెప్పి చెప్పుకుంటాం. నాలుగో అన్నయ్య వచ్చేసరికి బుజ్జి, తనకు వచ్చేసరికి సాంబార్ ఇష్టం కదా అని, అట్లా అనమాట. ఒక్కొక్కళ్ళతో ఒక ఫుడ్ రిలేషన్ ఉంటుందండి, అనుబంధము. ఇవి చేస్తున్నప్పుడు బాగా గుర్తు వస్తుంటారు. మూడో అన్నయ్య అయితే చాలా కష్టపడ్డారండి. కష్టపడి ఎందుకులేండి మీకు ఇసిగిస్తున్నానేమో, అవన్నీ గుర్తు వస్తుంటాయి. కంద పచ్చడి చేసినప్పుడల్లా అన్నయ్య బాగా గుర్తొస్తాడండి. చాలా ఇష్టం అన్నయ్యకి. ఇదిగోండి ఇప్పుడు తాలింపు వేస్తున్నాను. తాలింపు చూసుకోండి, 400 గ్రాములు నూనె పోసాను. నూనె కాగింది. ఇప్పుడు ఏం చేయాలంటే 1 స్పూనున్నర లావు ఆవాలు తీసుకోండి, 1 స్పూను జీలకర్ర, అలాగే 7-8 ఎండుమిర్చి వేసుకోండి. 2 పాయలు చిన్నులపాయలు దంచి పెట్టుకున్నాను అనమాట, అవి వేసుకోవాలి. ఇక ఇప్పుడు స్టవ్ కట్టేసుకోండి. అలాగే మీ టేస్ట్కి తగినంత ఇంగువ, నేనైతే ఒక చిన్న స్పూన్తో స్పూన్ వేస్తున్నాను. అందరూ కొంచెం ఇంగువ ఫ్లేవర్ ఇష్టపడరు అనమాట. మీకు ఇష్టం లేకపోతే తీసేసేయండి, వేసుకోవద్దు. అలాగే 1/4 టీ స్పూన్ పసుపు. ఈ వేడికి తాలింపు అనేది వేగుతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వేడి మీదే వేగనీయండి అమ్మ. ఈ తాలింపు అంతా కూడా చల్లారనిద్దాము. మీతో మాట్లాడుతూ ఆయిల్ పెట్టాను కదండి, కొంచెం ఎక్కువ కాగింది, అందుకని హడావుడిగా తాలింపు వేసాను. చూసుకొని నిదానంగా తాలింపు వేయండి అమ్మా. ఇదిగోండి తాలింపు చల్లారిపోయింది. ఈ పచ్చట్లో కలుపుకుందాం. ఇప్పుడు నూనె ఈ విధంగా కనపడుతుంది కానండి, మామూలుగా అయితే పీల్చేస్తుంది అన్నమాట. అంత కలిసే విధంగా కలుపుకుందాం. ఎప్పుడైనా నిలవ పచ్చళ్ళకి కొంచెం నూనె పట్టుద్దమ్మా, నూనె లేకపోతే పచ్చళ్ళు పాడైపోతాయి. చూసారా కారం, మా గుంటూరు కారం. అయితేనండి మా గుంటూరు కారం అని అంటే, గుంటూరు కారం అంటే అమ్మా అంత మంట అని అనుకుంటారు. కాదండి, గుంటూరు కారం వచ్చేసరికి మీడియంగా ఉంటుంది. పచ్చళ్ళు కూడా చాలా రుచిగా ఉంటాయి. కొన్ని కారాలు వచ్చేసరికి అట్లాగే మీరు అనుకున్నట్టుగానే బాగా ఘాటుగా ఉంటాయి. ఆ ఘాటుగా ఉండే అంటే తేజ మిర్చి అనే మిర్చి వాడితే కనుక
మంట మామూలుగా ఉండదండి, అదిరిపోతుంది అనమాట. కడుపులో మంట వస్తుంది, పూత వస్తుంది. అట్లాంటి తేజ మిర్చి అయితే వాడద్దు. మనం వాడే కారం, మేము మమకారం పెంచుకున్న ఈ కారం ఏంటంటే మీడియంగా ఉంటుందండి. అటు ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు అనమాట. ఇలాంటి కారాలు వాడుకుంటే చాలా మంచిదండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ కారం. మనం వాడే మిర్చిని బట్టే ఉంటుందండి కలర్ అనేది. ఈ విధంగా బాగా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. చూశారు కదా కంద పచ్చడి ఎంత ఈజీగా చేసుకోవచ్చో. మీరు కూడా నేను చెప్పిన కొలతలతో చేసుకొని తిని చూసి ఎంత టేస్టీగా ఉందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. అదేవిధంగా కందని మీరు ఎన్ని విధాలుగా వాడతారో ఆ రెసిపీ ఏంటో కూడా నాకు షేర్ చేస్తే నేను నేర్చుకొని వీడియోలో ప్రజెంట్ చేస్తాను. మన వాళ్ళందరూ కూడా చూస్తారు కదా, చూసి నేర్చుకుంటారు. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అది కూడా మీకు యూజ్ అయ్యే వీడియోతో. ఉంటానండి. బాయ్.